హలో హాయ్, నేను మీ తెలుగు ట్రెడిషన్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు మనం నిన్న అనుకున్నట్టుగానే ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీలో ఈ లోన్ అయితే బ్రేక్ చేయలేదు, బట్ హైని కూడా బ్రేక్ చేయలేదు. అలా అని కంప్లీట్గా ఒక ఇన్సైడ్ లోనే క్లోజ్ అయింది ఏదైతే ప్రీవియస్ డే ఉందో బ్యాంక్ నిఫ్టీది. సో కైండ్ ఆఫ్ థింగ్. సో నిన్న అనుకున్నాము 48,000 కనుక బ్రేక్ అవుతే దానికి మళ్ళీ 47,800 కూడా మనకి టార్గెట్ అయితే ఇస్తుంది అనేసి. సో రెండు కూడా కంప్లీట్గా అచీవ్ అయితే అయ్యింది. అండ్ మనం నిన్న అనుకున్నట్టు ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక మన టార్గెట్స్ కూడా నిన్న అనుకున్నాము 48,400 విచ్ ఈజ్ ఆల్సో అచీవ్డ్. ఓకే, సో ఈ రోజుకి వస్తే కనుక ఒక పిన్ బార్ లాగా కైండ్ ఆఫ్ డోజీ అయితే ఉంది. సో ఈ డోజీ ఏంటంటే బయ్యర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని సెల్ చేయకుండా ఆ ప్రైజెస్ని అయితే మంచి సాలిడ్గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ని అయితే పైకి అయితే పుష్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం నిఫ్టీలో చూసుకుంటే కనుక డోజీ సెటప్, డోజీ వచ్చేసి మనకి ఏం చెప్తుంది అంటే ఇక్కడ సెల్లర్స్ కానీ బయర్స్ కానీ ఎటు కూడా తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నారు. రెండింటికి చాలా టఫ్ వార్ అయితే నడుస్తుంది అనేసి అయితే మనకు అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మండే సిట్యువేషన్ ఏంటంటే మనకి 2 days ఎలాగో న్యూస్ ఏదైనా ఫ్లో అవ్వచ్చు. ఓకే, మనం ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. సో మనకి లెవెల్స్ ఏంటనేది తెలుస్తుంది. సో ఈరోజు BTST అయితే నిఫ్టీలో అయితే ఏం రాలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం కాల్ సైడ్ అయితే ఇచ్చాము. సో నిఫ్టీలో అయితే మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. స్టిల్ ఇట్స్ హోల్డింగ్ ద 21,700 ఏదైతే లెవెల్ ఉందో దాన్ని అయితే ఇప్పటికీ స్టిల్ హోల్డ్ చేస్తుంది. సో అదొక మంచి బుల్స్ స్ట్రెంగ్త్లో ఉన్నారు, కంట్రోల్లో ఉన్నారు అని చెప్పడానికి అదొక మంచి సిగ్నల్ అని చెప్పొచ్చు. సో మండే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 725 లెవెల్స్ కనుక హోల్డ్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 750 అండ్ నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 21,800గా మనం చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 100 points వరకు అయితే మనకి అప్ సైడ్ అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్ అయితే కనుక 650 ఏదైతే ఉందో చాలా వరకు ఈ లెవెల్స్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఈవెన్ నిన్న ఒకసారి అండ్ ఈరోజు కూడా ఒకసారి ఇదే లెవెల్ని మనకి ప్రొటెక్ట్ అయితే చేసింది. ఒకసారి కనుక ఇది కనుక బ్రేక్ అవుతే మనకి ఇమీడియట్గా 584 దెన్ 500 కూడా మనకి టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2గా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ లెవెల్స్ అయితే మనకి క్రూషియల్ ఫర్ టుమారో, దట్ ఈజ్ మండే అనమాట. ఇన్ కేస్ ఒకవేళ 700 650 మధ్యలో వస్తే కనుక అంటే ఈ ట్రయాంగిల్ లోపల వస్తే కనుక మనం ట్రేడ్ చేయడం పోవడమే బెటర్. దిస్ ఈజ్ కాల్డ్ నో ట్రేడ్ జోన్ ఫర్ మీ. సో ఇక్కడ వస్తేనే మనం లాంగ్స్ ఇనిషియేట్ చేద్దాము అండ్ 650 కింద మనం షార్ట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి మనం ఇందాక అనుకున్నాము కైండ్ ఆఫ్ డోజీ బార్ వచ్చింది అనేసి. దీన్ని ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం సో దట్ మనకి ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనం చూస్తున్నాము. ఇన్ కేస్ ఒకవేళ 48,200 ఇమీడియట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఒకవేళ ఈ లెవెల్ని కనుక మండే మార్నింగ్ ఒక 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనం లాంగ్స్ అయితే వెళ్ళొచ్చు. సో డెఫినెట్గా బేయర్స్ అయితే చాలా వరకు ట్రై చేస్తాయి కిందకి ప్రైస్ని అయితే నెట్, కానీ ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. బుల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో నిన్నటి నుంచి మళ్ళీ కమ్బ్యాక్ అయ్యారు. ఇవాళ కూడా 47,800 48,000 లెవెల్ ఏదైతే ఉన్నాయో అవి బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేశారు, కానీ బట్ ఇట్స్ నథింగ్. సో బుల్స్ అనేది అంతే స్పీడ్గా షార్ట్ కవరింగ్ అయితే వచ్చింది. సో బుల్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నారని ఈ కండిషన్లో మనకు అయితే అర్థమవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 48,200 దగ్గర 15 minutes కనుక కూర్చుంటే నెక్స్ట్ మన ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి 48,400 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,600గా మనకి సెకండ్ టార్గెట్గా మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఈ ట్రయాంగిల్ లోపల ఉంటే కనుక మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ మనకి పెద్దగా ఇంట్రాడే మూవ్స్ అయితే రావు. సో బెటర్ అవాయిడ్ దిస్. ఓకే, ఒకవేళ షార్టింగ్కి వెళ్ళాలనుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్ లెవెల్ అనుకుంటే 47,900 ఏదైతే ఇవాళ కానీ 2 days బ్యాక్ అలాగే ప్రీవియస్గా 28th కూడా టెస్ట్ చేసినటువంటి 47,900. జనరల్గా మనం 2-3 days నుంచి చెప్పుకుంటున్నాము 48,000 లెవెల్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది అనేసి. సో హోప్ మండే కూడా ఇక్కడ నుంచి ఒకవేళ 48,000 నుంచి కనుక సపోర్ట్
సపోర్ట్ తీసుకుంటే ఇది ఇక్కడ చిన్న కింద స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ వెళ్ళడానికి మంచి అవకాశం అని చెప్పొచ్చు, అది మంచి లెవెల్ అని చెప్పొచ్చు లాంగ్ వెళ్ళడానికి. ఇన్ కేస్ ఒకవేళ 48,000 కనుక బ్రేక్ చేసిన తర్వాత సేఫ్ ట్రేడర్స్ అయితే 47,900 వరకు వెయిట్ చేసి తీసుకోండి. ఎందుకంటే 48,000 బ్రేక్ చేసినట్టే చేసి ఇమీడియట్గా ఒక విక్ తీసుకుని 100 పాయింట్స్లో మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బై ట్రేడ్ అయితే నేను చూస్తున్నాను. అంటిల్ అన్లెస్ 47,900 కింద డైలీ క్యాండిల్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ కూర్చుంటే దెన్ వీ కెన్ కన్సిడర్ లైక్ యూటర్న్ తీసుకుంటుంది, కరెక్షన్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ మళ్ళీ ఇంకొకటి రాబోతుంది అనేసి మనం అప్పుడు అర్థం చేసుకోవచ్చు. సో అప్పటి వరకు కూడా మనకి బై అండ్ డిప్స్గానే ఉంటుంది అంటిల్ ఈ లెవెల్ క్లియర్ అయ్యేంత వరకు కూడా. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ 47,900 కూడా గ్యాప్ డౌన్ అయ్యింది, 900 కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ వచ్చింది అనుకుంటే కనుక మనకి ఇమీడియట్గా మన టార్గెట్ వచ్చేసి 47,700 అండ్ నెక్స్ట్ ఏదైతే రౌండ్ లెవెల్ ఉందో 47,500 ఆఫ్ కోర్స్ విచ్ ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కూడా. ఓకే, సో తర్వాత వచ్చేసి 47,200 వరకు కూడా ఫర్దర్గా మనకి డౌన్ సైడ్ అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపు అయితే మనం ట్రేడింగ్ వ్యూలో లాస్ట్ 3 to 4 వీక్స్ నుంచి మనం ఏదైతే చెప్తున్నామో అప్పర్ సర్క్యూట్ అనే ట్రేడింగ్ స్ట్రాటజీ మీద వీడియో అయితే రాబోతుంది. సో స్టే ట్యూన్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.